శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు శ్రీ ఏడుకొండల స్వామి వారి 7 శనివారాల వ్రతం గురించి చెప్పుకుందాం. ఈ వ్రతం అనేది ఏ వయసులో వారైనా చేయవచ్చు. స్త్రీలు కాని పురుషులు కాని చేయవచ్చు. ఈ వ్రతం ఆచరించవచ్చు. శనివారం తెల్లవారుజామునే మనము ఫస్ట్ లేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని అంతా క్లీన్ చేసుకొని తెల్లవారుజామునే అన్ని ముగ్గులు గిట్లా అన్ని పెట్టుకొని తలస్నానం చేయాలి. 7 వారములు తులసి మాల ధరించాలి. పగలు నిద్ర పనికి రాదు. పగలు ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఉపవాసం ఉండని ఎడల ఉదయాన్నే 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉదయం పూజ, సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సాయంత్రం పూజ చేసుకోవచ్చు. మనము ఉదయం పూజకు మనము నల్లని వస్త్రాలు ధరింపచేయాలి. సాయంత్రం పూజకు మనము పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. 2 పూటల స్నానం చేయాలి. తల స్నానం కాదు. ఉదయం తల స్నానం చేస్తే సాయంత్రము మామూలు స్నానం చేసి పసుపు వస్త్రాలు ధరించాలి. ఉదయం పూజకు స్వామివారికి చిలిమి 7 చిలిమిలు పెట్టాలి, అంటే నువ్వుల ఉండలు. సాయంత్రం పూజకు సాయంత్రము లడ్డు, అంటే బూందీ లడ్డు మనమే తయారు చేసి పెట్టేయాలి. సాయంత్ర వ్రతంనకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్లు చేసి 7 పెట్టేసేయాలి. మగవారు 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించగలుగుతారు. కానీ అదే స్త్రీ అయితే పక్క ఏదో ఒక ఆటంకం వస్తుంది. కాబట్టి 3 వారాలు కంటిన్యూగా ఆటంకం లేకుండా ఈ పూజ చేసుకోవాలి. 3 వారాల తర్వాత ఆటంకం వస్తే ఏమీ కాదు. శనివారమైన వ్రతము ప్రారంభించవచ్చు. లేదా శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, వైకుంఠ ఏకాదశి రోజు కానీ ఈ వ్రతమును మనము ప్రారంభించవచ్చు. కానీ పక్క అది శనివారం అయి ఉన్నా మంచి ఉంటుంది. స్త్రీలకు ఆటంకం కలిగిన ఎడల ఆ వారం మినహా మిగతా వారాలన్నీ చేసుకోవచ్చు. సాయంత్రం వ్రతము కాగానే ఒక అతిథిని పిలిచి మనము ఆతిథ్యాన్ని, అంటే భోజనాన్ని సమర్పించాలి. ఆహ్వానించిన అతిథి ఆకులో గాని విశ్రాకులో కాని భోజనాన్ని వాళ్లకు సమర్పించాలి. 7 వారములు ఇంటిలో వ్రతము చేసిన తర్వాత 7 పుస్తకాలు 7 మంది స్త్రీలకు పసుపు కుంకుమ దక్షిణ తాంబూలాలతో వాళ్లకు సమర్పించుకోవాలి. అతిథి భోజనము చేసిన విశ్రాకులో ఒక్క మెతుకునైనా మనము తీసుకొని ఆ మెతుకును ఆ భగవంతుడే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామియే వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించిందని భావించి ఒక్క మెతుకైనా ఉన్నా, ఒక 5 మెతుకులున్నా ఆ మెతుకును మనము ఉదయం మొత్తము ఉపవాసం ఉండి సాయంత్రము ఉపవాసం ఇస్తాం కాబట్టి ఆ అతిథి స్వీకరించిన భోజనం నుండి ఒక్క మెతుకు అయినా స్వీకరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. వీలైనచో తిరునామము, శంకు, చక్రము ఫోటో పూజలో ఉంచవచ్చు. ఇంట్లో తూర్పు సైడు గాని ఈశాన్యం సైడు గాని మనము పీటను ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసిన ముగ్గు వేసి పసుపు రంగు కండువ పరిచిన దాని మీద బియ్యం పోయవలెను. బియ్యంపై రాగి చెంబును కాని ఇత్తడి చెంబును కాని ఉంచి టెంకాయనుచ్చి దానిపైన పసుపు రంగు రవిక గుడ్డను కిరీటములాగా పెట్టవలెను. కలశ స్థాపన చేయాలి. సాయంత్రం కలశమునకు అటువైపు ఇటువైపు 2 దీపారాధనలు 2 ఒత్తులతో చేయాలి. కాబట్టి మనము కొంచెము ఆవు నెయ్యి కొంచెం బెల్లం వేసి మనము వరిపిండి పట్టించుకొని వరిపిండితో 7 ప్రమిదలు 7 బియ్యపు పిండి ప్రమిదలు, దానిపైన వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రాలు ఏదైనా మనకు వచ్చిందో మనం వేసుకొని 7 ప్రమిదలు. ఎవరికైతే ఏలునాటి శని, అర్ధష్టమ శని, అష్టమ శని అనేది అవుతుందో
ఈ రథము చేస్తే 7 శనివారాల రథము చేస్తే ఆ శనిదేవుడి నుండి మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రథాన్ని 7 బియ్యపు పిండి చేసి దాంట్లో నల్లని ఒత్తులు వేసి ఈ రథాన్ని ప్రారంభించాలి. నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు గాని చేసి 7 ముద్దలుగా చేసి మనము ఉండ్రాలు లాగా చేసి సమర్పించాలి. ఇది ఉదయము ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు ఈ రథాన్ని చేయవచ్చు. సాయంత్రము 3 ఒత్తులతో ఒక కుందిలో, 4 ఒత్తులు ఒక కుందిలో 2 జ్యోతులు వెలిగించాలి. వీలైనచో నల్లటి ఒత్తులు పత్తిని దూదిగా చేసుకొని దానికి కాటిక రాసి గుడుక మనము చేయవచ్చు. కావున సాయంత్రం 2 దీపాలు 7 నల్లటి ఒత్తులతో మరియు సాయంత్రం 7 దీపారాధనలు 7 రంగుల ఒత్తులతో కూడా చేయవచ్చు. 7 శనివారాలు 7 గురు అతిథులకు 7 కొండలుగా అంటే సప్తగిరులుగా భావించి భోజనముకు ఆహ్వానించాలి. కాబట్టి మనము 7 కొండల స్వామియే 7 అతిథులుగా మన ఇంటికొస్తున్నట్టు భావించి ఈ రథాన్ని ప్రారంభించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రథాన్ని సంపూర్ణంగా ఉదయము, సాయంత్రము మీకు వీలుంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో లేదా 7 గంటల మధ్యలో చేసుకోవచ్చు. సాయంత్రం కూడా 6 నుండి 7 గంటల మధ్యలో ఈ రథాన్ని చేసుకోవచ్చు. ఈ రథాన్ని సంపూర్ణంగా మంచిగా మనము 7 కొండల స్వామి, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు, ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగము, మనము ఒకవేళ ఇంటి కోసం చేయాలంటే వెండితో తీసుకున్న అంటే బంగారు షాపు పోయి వెండితో ఉన్న ఒక 2 అంతస్తులో, 3 అంతస్తులో, 4 అంతస్తులో, 5 అంతస్తులో ఉన్న ఒక ఇల్లును కొని అందులో ముడుపు 1116లో, 516లో, 116లో ముడుపు ఉడక పసుపు రంగులో గాని ఎరుపు రంగు క్లాత్ లో గాని మనము ముడుపును కట్టాలి. ప్రతిసారి మనం ఇంటి కోసం చేస్తే ఆ వెండితో చేసిన ఆ ఇల్లును మనము పసుపు, కుంకుమ, తులసి దళాలతో అలంకరించి మనము ప్రతిసారి అక్కడ ఉంచాలి. ఉంచినప్పుడు మన కోరిక అంటే మనము ఇల్లు కట్టుకోవాలనే కోరికతో సంకల్పం చేసుకొని ఈ 7 వారాలు వెంకటేశ్వర స్వామిని రథం చేసుకోవాలి. ఈ విధంగా 7 వారాలు రథము పూర్తిగా అయిన తర్వాత 8వ వారం మళ్ళీ మనం చేసిన రథాన్ని మళ్ళీ సంపూర్ణంగా 8వ వారం కూడా కంప్లీట్ చేసుకొని మనము తిరుపతికి త్వరలో పోతామా లేదా ఎప్పుడు పోతామో అప్పుడు ఈ మనము ఇంటికి సంబంధించిన వెండి గృహాన్ని మనము పెట్టాము కదా, అది కంపల్సరీ తిరుపతి ఉండిలో వేసేయాలి. అప్పుడు మన సంకల్పం సిద్ధిస్తుంది. లేదు ముడుపు కట్టినామంటే ఆ ముడుపుకు సంబంధించిన ఆ డబ్బు మొత్తము మనము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండిలో సమర్పించాలి. కాబట్టి నాకు తోచింగ్లో నేను ఈ విధంగా పూజ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. వీలైతే 7 మంది అతిథులకు చివరి వారము 8వ వారం మనం చేసుకుంటాం కదా, ఆ రోజు 7 మంది అతిథులను పిలిచి వాళ్లకు 7 కొండల స్వామి వచ్చినట్టు ఆతిథ్యం ఇచ్చి ఆ ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి 7 స్త్రీలకు తాంబూల వాయనాలు ఇచ్చి మనము ఈ రథాన్ని సంపూర్ణం చేసుకోవచ్చు. దీనికి ఒక కథ ఉంది. నెక్స్ట్ వారం మీకు ఈ కథ గురించి వివరిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. అవుతుందో ఈ రథము చేస్తే 7 శనివారాల రథము చేస్తే ఆ శనిదేవుడి నుండి మనకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రథాన్ని 7 బియ్యపు పిండి చేసి దాంట్లో నల్లని ఒత్తులు వేసి ఈ రథాన్ని ప్రారంభించాలి. నల్ల నువ్వులు గాని తెల్ల నువ్వులు గాని చేసి 7 ముద్దలుగా చేసి మనము ఉండ్రాలు లాగా చేసి సమర్పించాలి.